నమస్కారం ఫ్రెండ్స్, జై శ్రీ గణేష, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. ఫ్రెండ్స్, నేను ముసరంబాగ్ వచ్చేసినాను. ముసరంబాగ్ యువశక్తి గణేష్ ఉత్సవాల సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్గా జరుగుతాయి. మండపం కూడా చూసుకోవచ్చు, చాలా బ్యూటిఫుల్ ఉన్నది. మధ్యలో వచ్చేసి మన బాలాజీ. అందరైతే ఒక్కసారి గోవిందా గోవింద్ అని కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఒక్కసారి అయితే స్వామివారి దర్శనం చేసుకుందాం. అట్లనే మన విజయకాంత్ అన్న ఇంకా భరత్ అన్నతో కూడా మాట్లాడదాం. నేను స్టార్టింగ్లో యూట్యూబ్లో వ్లాగ్స్ చేసినప్పుడు వన్ ఆఫ్ ది ఫస్ట్ బ్లాగ్ అనమాట మన ఏఆర్కే ట్రావెలాగ్ ఛానల్లో. అన్న అందరికీ నమస్తే, రామ్ రామ్, జై శ్రీరామ్. ఒక్కసారి స్వామివారి దర్శనం చేసుకుందాం. మంచి స్టాండింగ్ పోజ్లో మన వినాయకుడు అనమాట, ముంబై కాన్సెప్ట్. సో స్వామివారి హైట్ వచ్చేసి సుమారు మనకైతే ఒక 22 feet ఉంటుంది. ఇక్కడ మన మూషక్ మహారాజ్. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి మన విజయకాంత్ అన్న అట్లనే మన భరత్ భాయ్తో మాట్లాడదాం. సో ఎన్నేళ్ళ నుంచి వీళ్ళు ఇక్కడ వినాయక చతుర్థి సెలబ్రేషన్స్ చేస్తున్నారు అండ్ ఓవరు ఇక్కడ మెయిన్ ఫౌండర్, అదంతా తెలుసుకుందాం. సో వ్లాగ్ అయితే లాస్ట్ చూడండి. థ్యాంక్ యూ. నమస్కారం అందరికీ, జై శ్రీ గణేష, జై శ్రీరామ్, హర హర మహాదేవ్. ఫ్రెండ్స్, మన ముసరంబాగ్ యువశక్తి టీం అయితే ఇక్కడ ఉంది. అన్న అందరికీ రామ్ రామ్, జై శ్రీరామ్. రామ్ రామ్, జై శ్రీరామ్. బాగున్నారా అన్న? అందరం బాగున్నాం. సో లాస్ట్ ఇయర్ నేను రాలేకపోయినాను, కాలర్ బోన్ ఫ్రాక్చర్ ఉండే. బట్ నేను వ్లాగింగ్ స్టార్ట్ చేసినప్పుడు 2021లో మన ముసరంబాగ్ యువశక్తి గణేష్ మహారాజ్ బ్లాగ్ అయితే మంచి వ్యూస్ వచ్చినాయి అన్న. వచ్చినాయి. సో స్వామివారి ఆశీర్వాదం కూడా మా పైన కూడా ఉండే. అన్న రామ్ రామ్, జై శ్రీరామ్. రామ్ రామ్ అన్నయ్య, జై శ్రీరామ్. జై శ్రీరామ్. 4 ఏళ్ళకి గుర్తొచ్చిందాం. గుర్తేం రాలే, వినాయకుడు ఇప్పుడు మా బప్ప నన్ను పిలుచుకున్నాడు. ఓకే. సో విజయకాంత్ అన్న నాకు పాత పరిచయం అనమాట. ఇంతకుముందు కూడా చెప్పినా కదా, 21, 22లో అయితే కవర్ చేస్తుండే. అండ్ నేను అట్లనే రోడ్ మీదకి పోతుంటే పెద్దగా కనిపించింది విగ్రహం. నేనే పరిచయం, ఎందుకంటే ఆ టైంలో ఈ ముంబై కాన్సెప్ట్ విగ్రహాలు ఎక్కువ లేకుండే, అన్ని బొజ్జ గణపతులు ఉంటుండే. అన్న వాళ్ళు అప్పుడు కూడా స్పెషల్గా చేపిస్తాం అనమాట. సో అన్న చెప్పాలి, ఈ యువశక్తి అని పేరు ఎట్లా వచ్చింది అసలు? యాక్చువల్గా ఇది మలక్పేట్ కాన్స్టెన్సీ అన్న. మలక్పేట్ కాన్స్టెన్సీ అంటే చాలా పెద్దది. ఇందులో ఎక్కువగా ఈ కాన్స్టెన్సీలో ముసరాంబాగ్ డివిజన్ లో ఎక్కువ యువకులు కలిగిన డివిజన్ ఇది. ఓకే, యూత్ బాగా యూత్ ఉన్నారు, యాక్టివ్గా ఉన్నారు. ఓకే. సో దాన్ని ఏం చేసామంటే మా ముసరాంబాగ్ని యువశక్తిగా నామకరణం చేసి ఈరోజు వినాయకుడిని ఇక్కడ స్థాపించడం జరిగింది. ఇది 8వ సారి. 8th year. ఓకే. యువకులు కూడా ఉన్నారు, చాలా యాక్టివ్గా ఉన్నారు. ఓకే. నా లక్కీ నెంబర్ 8. ఓకే. అష్ట వినాయక 8th year. 8th year. సో సంథింగ్ స్పెషల్. మరి ఈ 8th year ఏందన్నా సంథింగ్ స్పెషల్ ఏంది? అక్కడ ఒకటి నేను లాటరీ ఏదో చూసినాను. ఓకే. సో దాని గురించి ఏమైనా చెప్తారా? సో ఈ లాటరీ సిస్టమ్ ఏంటంటే ఓన్ వెంచర్. మేము ఇక్కడ ఏ స్కీమ్లో స్కామ్ చేయట్లేదు. ఓకే. ఈ ఒక వెంచర్ వచ్చేసి పర్సనల్ వెంచర్ భరత్ది. తమ్ముడు భరత్ వెంచర్ ఇది. ఈ వెంచర్లోకి వెళ్ళి అంటే ఆయన సంపాదనలోకి వెళ్ళి ప్రతి సంవత్సరం 10% దేవుడికి ఇస్తాడు. సూపర్. ఆయన లాభాల్లోకి వెళ్ళి. సో ఈ సంవత్సరము ఆయన ఏం చేసిండంటే ఆయన సంపాదించిన దాంట్లోకి వెళ్ళి ఒక 10% నేను దేవుడికి ఇవ్వాలని చెప్పి ఒక ప్లాట్ని, అంటే ఒక గుంట 121 గజాల ప్లాట్ని దేవుడికి ఇచ్చేసాడు. ఓకే. సో దేవుడికి ఇచ్చిన ప్లాట్ని దేవుడు తీసుకోపోలేదు కదా. అవును. సో ఆ ప్లాట్ని మేము 501 రూపాయి టోకెన్ లాగా పెట్టి భక్తుల నుంచి టోకెన్ తీసుకొని 6వ తారీఖు నిమజ్జనం రోజు 5 గంటలకి భక్తుల సమక్షంలో లాటరీ తీయడం వల్ల 10 లక్షల రూపాయలు వర్తున్న ప్లాట్ని భక్తులకి గిఫ్ట్గా ఇస్తున్నాం. ఆ వచ్చిన డబ్బుని కూడా భరత్ కానీ కంపెనీ కానీ ఎక్కడ తీసుకోవట్లేదు. ఆ వచ్చిన డబ్బుని ఆయనకు ప్లాట్ గిఫ్ట్గా ఇచ్చినాం కాబట్టి ఆ ప్లాట్ మీద వచ్చే డబ్బులన్నీ కూడా ఈ యొక్క గణేశుని మండపం కానీ వినాయకుడిని తీసుకురావడం కానీ ఆయనకి ఖర్చు చేయడం జరుగుతుంది. గ్రేట్. ఐ థింక్ ఇట్లా ఎవరు చేయలేదు ఇప్పటివరకు కూడా, ఫస్ట్ టైం. అంటే వేరే వాళ్ళందరూ వేరే లాటరీలు పెడతారేమో కానీ మేము మా యొక్క ప్లాట్ని దేవుడికి ఇచ్చి మరి ఆయన నుంచి వచ్చే డబ్బులని ఆయనకి ఖర్చు. గ్రేట్ అన్న, గుడ్ ఇనిషియేటివ్. సో అందరికీ కూడా భక్తులందరికీ కూడా మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ముసరాంబాగ్ యువశక్తి ఆధ్వర్యంలో ముసరాంబాగ్ చౌరస్తాలో ఏర్పాటు చేసినటువంటి భారీ గణనాథుడు ఇక్కడ కేవలం 501 రూపాయికి లాటరీ పెట్టడం జరిగింది. మీరు ముసరాంబాగ్ చౌరస్తాకు వస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్ SBI నియర్ బ్యాంక్ దగ్గర కనబడుతుంది మా గణపతి, మహాగణపతి భారీ గణనాథుడు. ఇక్కడికి విచ్చేస్తే మా యొక్క కార్యకర్తలు భక్తులు ఉన్నారు, కమిటీ మెంబర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా మీకు 501 రూపాయికి రసీదు ఇవ్వడం జరుగుతుంది. ఆ రసీదుని ఒక రెసిప్ట్ మీకు ఇస్తారు, ఇంకో రసీదు అందులో ఇవ్వడం జరుగుతుంది. అందరి సమక్షంలో తీస్తాము. మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. ఈ ల్యాండ్ కూడా ఎక్కడనో లేదు, కేవలం ఎల్బీ నగర్ నుంచి 25 కిలోమీటర్లు రామోజీ ఫిలిం సిటీ దగ్గర పక్కన దండుమైలారం వెళ్ళే రోడ్లో నేరపల్లి అనే విలేజ్లో ఉంటుంది. 10 లక్షల వర్త్ గల ఈ యొక్క ప్లాట్ని మీ సొంతం చేసుకోవడానికి, మీ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి మీరందరూ కూడా వచ్చి
ఈ యొక్క లాటరీ సిస్టంలో పాల్గొనాలి అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. అందరూ కూడా రండి. ఇంకా 2 రోజులు టైం ఉంది. రేపు ఎల్లుండి శుక్రవారం వరకు టైం ఉంది. శనివారం రోజు 5 గంటలకి డ్రా తీయబడుతుంది. అందరూ కూడా రండి, మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. ఆన్లైన్ కూడా ఉంది. ఓకే అన్న, ఇంకొకటి ఇక్కడ లడ్డు. సో లడ్డు గురించి చెప్పాలన్న, లడ్డు ఎన్ని కేజీస్, మరి ఎట్లా ఆప్షన్ ఉంటుందా లేదా? లేదండి, ఎవ్రీ ఇయర్ కూడా లడ్డూని ఆక్షన్లోనే పెడతాము. ఓకే, ఇప్పటి వరకు 375 వరకు పోయింది. పైన సంవత్సరం వరకు కూడా 375 అయ్యింది. లాస్ట్ టైం ఇక్కడ లియర్ లోకల్ అతను తీసుకున్నారు, అలైక్య డెవలపర్స్ అని తీసుకున్నారు. సో ఈ ఇయర్ కూడా మేము 5 లక్షల వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. లడ్డు పైసలు కూడా గణపతికే యూజ్ చేయడం జరుగుతుంది. ఏ ఒక్క రూపాయి కూడా మేము వేరే కార్యక్రమాలకు వేటి కూడా యూజ్ చేయము. ఓకే అన్న, మరి ఇప్పుడు వినాయకుని హైట్ ఎంత ఉంటుంది? 22 ఫీట్లు ఉంది. 22 ఫీట్. మరి ఇది 8వ సంవత్సరం కదా, ఎట్లా మరి వినాయకుడు హైట్ పెరుగుకుంటా పోతుందా, లేకపోతే అదే జంబో సైజ్ లో పెడుతురా మీరు? లేదన్నా, మాకు పెంచాలని చాలా ఉంది. 25, 27, 30 వరకు కూడా చేయాలని ఉంది. కాకపోతే ఇక్కడ మెట్రో పిల్లర్ చూస్తున్నారు మీరు, మెట్రో అడ్డం ఉంది. సో దాంట్లో పట్టే అంతరం కంటే 25 లోపు వరకే పోవాలి. 25 కింద టోన్షన్ ఉంటది, అదొక 1.5 ఫీట్ 2 ఫీట్ ఉంటది. సో ఇవన్నీ కలిపితే 24 ఫీట్లు అవుతుంది. మాకు అక్కడ 25 నుంచి 30 లోపే వెళ్ళాల్సి వస్తుంది. సో అందుకని మేము హైట్ చేయలేకపోతున్నాము. మాకు కూడా 30 ఫీట్లు 35 ఫీట్లు చేయాలని ఉంది, కానీ అది వీలు కాదు. ఓకే అన్న, మరి 8 ఏళ్ల కింద ఈ ఆలోచన ఎవరికి వచ్చింది? ఇట్లా మనం పెద్ద విగ్రహం పెట్టాలి, వినాయకుంది, మంచి పూజలు చేయాలి. ఎందుకంటే మీరు చౌరస్తా పక్కకే ఉన్నారు. ఈ ఆలోచన ఫస్ట్ ఎవరికి వచ్చింది? ఓవర్ అప్పుడు ఇన్వాల్వ్ అయ్యారు? ఏం లేదన్నా, అందరం కలిసినాం. నేను భరత్ ఇద్దరం కలిసి ఇక్కడ ముసరాంబాగ్ దాదాపు ఇంతకు ముందు కూడా నేను 2021లో చెప్పినాను, ఈ చౌరస్తా ఎంబడి ఎక్కడ లేదు. సో మనం పెడదామని చాలా ఆటంకాలు ఏర్పడ్డాయి. చాలా మంది అబ్జెక్షన్ చేసారు, పెట్టొద్దు అన్నారు. అందరితో కొట్లాడి నిలబడి ఏర్పాటు చేసుకొని ఇది 8వ సంవత్సరము. ఎవ్రీ ఇయర్ పెద్ద గణపతి పెడతాము. చిన్నది ఒక్కసారి కరోనాలో 2020లో మాత్రమే చిన్నది పెట్టినాము. దాని తర్వాత ప్రతి ఇయర్ ఎవ్రీ ఇయర్ కూడా 22, 23కి తగ్గదు. సో దాని కింద ఉన్నట్టు ఉంచుతాం, కలిపి 24, 25 ఫీట్లు అవుతుంది. 25 ఫీట్స్ అవుతుంది. మరి ప్రతి సంవత్సరం స్టాండింగ్ ఓకే, కూర్చొని అంత హైట్ చేయలేము. సో స్టాండింగ్ లోనే ఆ వినాయకుడు. ఓకే, నైస్ అన్న. భరత్ భాయ్, జై శ్రీరామ్. సో చెప్పాలా భరత్ భాయ్, 8 ఇయర్స్ జర్నీ ఎట్లుండే అండ్ మీకు ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది పర్సనల్ గా? ఎవ్రీ ఇయర్ రెస్పాన్స్ చాలా బాగా పెరుగుతున్నది. ఎట్లా మేము ఎట్లా ముందుకు వెళ్తున్నామో ఇంకా చాలా అంటే ఇంత చాలా పెంచుకుంటూ వెళ్తున్నాము. డెకరేషన్ కానీ ఏది కానీ విగ్రహం కానీ అందరికి భక్తులకైతే చాలా మంచిగా ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ ఇంకోటి మీకు స్పేస్ కూడా చాలా చిన్నగా ఉందన్న. అవునన్న. సో ఇంత తక్కువ స్పేస్ లో కూడా ఇంత పెద్ద పెట్టారు అంటే ఆయన కర్ణ ఆశీర్వాదం. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో మరి డే 1 నుంచి ఈ రోజు వరకు మరి ఏమేమి కార్యక్రమాలు ఉండే? డే 1 నుంచి కంటిన్యూగా పూజలు అవుతుంటాయి. రేపు అన్నదానం ప్రోగ్రామ్ ఉంది. రేపు ఒక 5,000 మంది పాల్గొంటారు అన్నదానం. ఈ రోజు ఆరతి ప్రోగ్రామ్ అయింది. ఆరతిలో భాగ్యలక్ష్మి టెంపుల్ చైర్మన్ శశికళ మేడం ఆమె పాల్గొన్నది. అట్లా కంటిన్యూగా ప్రోగ్రామ్ ఉంటుంది. రేపు మ్యూజిక్ ప్రోగ్రామ్ ఉన్నది ఒకటి. మళ్ళీ నిమజ్జనానికి రకరకాల కేరళ బ్యాండ్, మహారాష్ట్ర బ్యాండ్. ఎప్పుడైనా నిమజ్జనం ఏ రోజు ఏ టైంకి స్టార్ట్ అవుతుంది? 6th రోజు ఇడికి 2కి వెళ్ళి స్టార్ట్ అవుతుంది. 2 o'clock. 2 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది. 5 o'clock లక్కీ డ్రా తీయడం జరుగుతుంది. దాని తర్వాత లడ్డు ఆక్షన్ ఉంటుంది. దాని తర్వాత ఊరేగింపు స్టార్ట్ అవుతుంది. ఎక్కడ మన వినాయకుడు ఎట్ సైడ్ వెళ్తున్నాడు? మనం సరినార్కి వెళ్తుంది. లోకల్ టైం మోడ్కి అయితే వెళ్ళలేము. ఇంత హైట్ భారీ విగ్రహాన్ని తీసుకొని సరినార్కి వెళ్తాం మనం. సో చలో, థ్యాంక్ యూ అన్న. మన 4 ఏళ్ల జర్నీ అయితే మంచి ముందుకు పోయింది. సో విజయ్ అన్న కూడా మనం కలుస్తున్నట్టు. జై శ్రీరామ్. తప్పకుండా అన్న. సో మీ ఛానల్ పేరు? క్వాంట్ విత్ హైన్స్. మ్యాథమెటిక్స్ నేర్పిస్తాను ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అండ్ బ్యాంక్స్ ఎగ్జామ్. సో మీరు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉందా, యూట్యూబా? 2, ఇన్స్టాగ్రామ్ ఇంకా యూట్యూబ్ 2 ఉన్నాయి. క్వాంట్ విత్ హైన్స్. చెస్ కూడా నేర్పిస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. సో నేను కూడా డిస్క్రిప్షన్ లో సిస్టర్ అయితే లింక్ షేర్ చేస్తాను. తప్పకుండా అందరూ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. సో ఫ్రెండ్స్, విన్నారు కదా, మన ముషరాంబాగ్ యువశక్తి మహాగణపతి అయితే చాలా పెద్దగా ఉన్నాడు, మంచి స్టాండింగ్ పోజ్లో. అండ్ ఫస్ట్ టైం ఇప్పటివరకు భాగ్యనగర్లో అయితే ఇట్లాంటి స్కీమ్ ఎవరు పెట్టలేదు. సో అందరూ మెగా బంపర్ డ్రాలో పాల్గొనాలనేసి నేను కూడా కోరుకుంటున్నాను. 501 రూపీ టోకన్ అనమాట. సో ఆన్లైన్లో కూడా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. నంబర్ కూడా మీకు అయితే డిస్క్రిప్షన్లో పెడతాను. నంబర్ ఏందన్నా ఒక్కసారి చెప్తారా నంబరు? సో నంబర్ వచ్చేసి 9550140315. ఇదైతే నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఆ నంబర్ త్రూ కూడా మీరైతే ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవచ్చు. అండ్ మీ నంబర్ కూడా టోకన్ వేసేస్తారనమాట లక్కీ డ్రాలో. సో తప్పకుండా మీరైతే ఈ డ్రాలో పార్టిసిపేట్ చేయండి. చూడాలి మరి లక్కీ విన్నర్ ఎవరో.
అండ్ ఈ డబ్బులు కూడా మొత్తం మన గణనాథునికే పోతాయి అనమాట నెక్స్ట్ ఇయర్ సెలబ్రేషన్స్కి. జై గణేష్ జై గణేష్ జై గణేష్ దేవా, జై గణేష్ జై గణేష్ జై గణేష్ దేవా, మాతా శక్తి పార్వతీ పిత మహాదేవా, మాతా శక్తి పార్వతీ పిత మహాదేవా. गजानन महाराज की जय। गणपति बप्पा मोरया, गणपति बप्पा मोरया, गणपति बप्पा मोरया, मंगल मूर्ति मोरया, मंगल मूर्ति मोरया। गजानन महाराज की जय। गजानन महाराज की बोल, गजानन महाराज की वो गणपति बप्पा गणपति बप्पा गणपति बप्पा मंगल मूर्ति बोल, गजानन महाराज की बोल, सनातन हिंदू वैदिक धर्म की बोल, सनातन हिंदू वैदिक धर्म की। दीदी नमस्ते, जय श्री राम. जय श्री राम. सब लोग एक बार जय बोला गणेश महाराज की, गणपति बप्पा మంగళమూర్తి. సో దీది చెప్పాలి, హిందీలో మాట్లాడతా తెలుగువా? మీ ఇష్టం, మీరు ఏంలో మీరు మాట్లాడమంటారు. ఎట్లా అంటే అట్లా. సో చెప్పాలి 2025 వినాయక చతుర్థి సెలబ్రేషన్స్ మరి మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా బ్రహ్మాండంగా అనిపిస్తున్నది. ఎట్లయితే భారతదేశం వెలిగిపోతుందో మోదీ గారి నేతృత్వంలో, అట్లనే మన గణేష్ ఉత్సవం కూడా అట్లనే దినదినాభివృద్ధి చెందుతూ, గతంలో ఎప్పుడైతే బాల్ గంగాధర్ తిలక్ మన హిందువులంతా ఏకం కావాలనే ఉద్దేశంతో హిందుత్వాన్ని ఐకమత్యం చేయడానికి ప్రారంభించిన ఇటువంటి గణేష్ ఉత్సవాలు ఈరోజు కేవలం భారతదేశముకే పరిమితం కాకుండా ముందు మహారాష్ట్ర అటు ఎక్కువ అవుతుండే ఈ కార్యక్రమం. పూణేలో చాలా బ్రహ్మాండంగా జరుగుతుండే. కానీ ఇప్పుడు చూసినట్టయితే భారతదేశం వ్యాప్తంగా సౌత్లో కూడా ఎక్కువనే అవుతున్నాయి. మళ్ళీ అన్ని ప్రదేశాలలోనే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మన గణనాథుడు మంచి పూజలు అందుకుంటున్నాడు. మరి ఈ రోజు మనం చూసినట్టయితే మనం కూడా చూస్తున్నాం వీధి వీధిలో ఎలాంటి బ్రహ్మాండమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే ముఖ్యంగా ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం భాగ్యనగరంలో ఉన్నాము. భాగ్యనగరంను మనం సెంటర్ చేసుకొని ఇక్కడ జరిగే ఉత్సవాల గురించి మనం మాట్లాడుకోవడం చాలా సబబుగా ఉంటుంది. భారతదేశంలో జరిగే కార్యక్రమాలు ఒక ఎత్తు అయితే, మరి భాగ్యనగర్ ఉత్సవ కమిటీ ఏదైతే 1980లో స్థాపించబడిందో, అప్పుడు నరేందర్ భాయ్ సాబ్ అయితేమి, బాలరెడ్డి అన్న అయితేమి, వందే మాత్రం రామచంద్రరావు గారు, వీళ్ళందరి నేతృత్వంలో ఒకటి భాగ్యనగరం గణేశోత్సవ కమిటీ ఉండాలనే ఉద్దేశంతో ఒక కమిటీని ఏర్పాటు చేసి, అప్పుడు గతంలో ఏవైతే బాధలు సాధకాలు ఎదుర్కొంటుండ్రో వాటిని తట్టుకోవడానికి భాగ్యనగర్ గణేశోత్సవ కమిటీ ఏర్పడింది. ఓకే, అసలు మెయిన్ చరిత్ర అది. ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి నేను ఈ కార్యక్రమాలలో ఉన్నా కాబట్టి నాకు ఆ చరిత్ర తెలుసు. పుల్లారెడ్డి గారి నేతృత్వంలో ఎట్లా విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడిగా ఆయన ఉన్నప్పుడు ఏ రకంగా ముందుకు తీసుకుపోయిండు, ఈరోజు రాఘవరెడ్డి గారి నేతృత్వంలో కూడా అట్లనే ముందుకు పోతుంది. అయితే ఒక్క విషయం మనం ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, యూత్ బాగా ప్రభావితం అవుతున్నారు. ఇక్కడ మేము అబ్జర్వ్ చేసినట్టయితే ఎంత టెక్నాలజీని వాడి వినాయకుడిని కూడా వాళ్ళు ఎంత వైభవంగా చేసుకుంటున్నారు. మరి ముఖ్యంగా మనం ఇక్కడ నుంచి తీసుకుపోవాల్సిన మెసేజ్ ఏంటంటే, హిందువులంతా ఒకతాటి మీదకి రావాలి అన్నది ఒకటి. ముఖ్యంగా యూత్కి కరెక్ట్ దిశ కూడా కావాలి. అయితే ఇది ముఖ్యంగా 8 సంవత్సరాల నుంచి మా శేషమ్మ మీకు అందరికీ తెలుసు, భాగ్యనగర్ ఏదైతే చారిత్రాత్మకమైన టెంపుల్ ఉందో భాగ్యలక్ష్మి అమ్మవారు, దానికి కూడా ఎన్ని కష్టాలు ఎదుర్కొని చిన్నపిల్లప్పటి నుంచి కూడా తను దాన్ని గట్టిగా తట్టుకొని నిలబడి ఒక చరిత్రనైతే సృష్టించింది. అదే రకంగా ఈరోజు కూడా ఆమెను వైస్ ప్రెసిడెంట్గా కమిటీలో, సెంట్రల్ కమిటీలో తీసుకున్నప్పటి నుంచి కూడా గత 8 సంవత్సరాల నుంచి ముఖ్యంగా మేము కాన్సన్ట్రేట్ చేసింది ఏంటంటే, మహిళలందరూ కూడా ఒక దగ్గర కూడి సామూహికంగా ఆర్తులు ఇచ్చినట్టయితే ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది, వాళ్ళకి లీడర్షిప్ పెరుగుతుంది. తర్వాత ధర్మం పట్ల మేము చేస్తేనే మీరు బయటకు వచ్చి పూజలు చేస్తారు, అదంతా వాస్తవమే. అయినప్పటికీ కూడా మహిళలు కూడా బయటికి రావాలనే ఉద్దేశంతో ఈ సామూహిక ఆర్తులను తీసుకున్నాము. మరి ఈ సామూహిక ఆర్తులు కూడా 8 సంవత్సరాల కింద ఉన్నదానికంటే కూడా ప్రతి సంవత్సరం యాడ్ అవుతూ పోతున్నాయి మాకు. సో ఈసారి మేము కాలేజెస్లలో కూడా ఎంటర్ అయినామని చెప్పడానికి సంతోషపడుతున్నా. భద్రకా కాలేజ్లో మొన్న చేయడం జరిగింది. అది ఇంకా రాబోయే రోజులలో కాలేజెస్లలో కూడా యూత్కి, పిల్లలకి, స్టూడెంట్స్కి అట్లాంటి కార్యక్రమాలు తీసుకోవాలని మాకు ముఖ్య ఉద్దేశం ఉంది. మహిళలందరికీ చెప్పేది ఒకటే ఏంటంటే, మనకందరికీ చాలా శక్తివంతులం మనము, మనకు శక్తి ఉంది. మహిళలు కేవలము ఒంటింటికి ముగ్గులకే పరిమితం కాదు. సింధూర్ది చూసినాము మనం, వినాయకుడిని కూడా సింధూరు ఆపరేషన్ దాంట్లో మా పిల్లలే పెట్టిండ్రు మైదీపట్నం లోపల. నిన్న రోజు అది కూడా దర్శించి వచ్చినాం మేము. చాలా బ్రహ్మాండంగా ఈరోజు
ముందుకు దూసుకొని పోతుంది మహిళ. అంటే ఆకాశంలోకి కూడా ముందుకు పోతుంది, అన్ని రకాలుగా ముందుకు. నారీ శక్తి అంటే మోదీ గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే జనాభాలో సగభాగమైన నారీ శక్తిని మనం బయటకు తీయకపోతే ఆ దేశం అంతగా అభివృద్ధి చెందదు. వాళ్ళ రిసోర్స్ని, వాళ్ళ వనరులను మనం వాడుకోవాలి. అప్పుడే వృద్ధి చెందుతుంది. ఒక కుటుంబమైనా, ఒక సమాజమైనా, ఒక దేశమైనా ఆ దిశగా పోవాలి. మరి ఇది భక్తి, తర్వాత అభివృద్ధి, తర్వాత సేవా కార్యక్రమాలు, ఇవన్నీ కూడా కలుపుకొని ఒక యూనిటీగా. అంటే విఘ్నేశ్వరుడు కూడా మన విజ్ఞానికి, అంటే మన అందరం విఘ్నతతో కూడుకొని ముందుకు పోవాలి. ఈరోజు రేపు చాలా అట్రాక్షన్స్ మనకు కనిపిస్తున్నాయి సమాజం లోపల. కానీ మేము చెప్పేది ఏంటంటే యూత్ పాజిటివ్స్నే తీసుకోవాలి, జనాలు కూడా పాజిటివ్స్ని తీసుకొని ఒక మంచి సమాజాన్ని మనం అందరం స్థాపించుకోవాలి. రాబోయే రోజులు అందరికీ బాగుండాలి. ముఖ్యంగా అందరికీ కూడా యావత్ భాగ్యనగర్ భక్తులందరికీ కూడా మా వినాయక చవితి శుభాకాంక్షలు. వాళ్ళ మనోకామన అన్ని పూర్తి కావాలి. విఘ్నేశ్వరుడు వాళ్ళకి కలిగే విఘ్నాలన్నీ తొలగించాలని మేము ఈ ప్లాట్ఫామ్ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జై జై హింద్. అక్క నమస్తే, జై శ్రీరామ్. నమస్తే, జై శ్రీరామ్. బాగున్నారా? సో చెప్పాలక్క, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఎందుకంటే మీరు అందరు వచ్చారు, మేము కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము. సో ఎట్లా అంటే మనకు ఎట్లయితే టైం ముందుకు పోతుందో మన నారీ శక్తి కూడా అందరు స్ట్రాంగ్ అవుతారు అనమాట. సో నాకు కూడా 2 బిడ్డలు. సో ఐఎమ్ ఆల్సో అయితే అంటే మీకు ఎట్లయితే ఇప్పుడు మీరు ఒక డైరెక్షన్ చూపిస్తారో పిల్లలకు, సో అందరు కూడా స్ట్రాంగ్ ఉండాలన్నమాట. సో మీరు చెప్పాలక్క, మీకు ఎట్లా అనిపిస్తుంది 2025 అండ్ మీరు ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటారు మన యూత్కి ఎస్పెషల్లీ? ముఖ్యంగా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి 46 సంవత్సరాలుగా, అంటే 46 సంవత్సరాలైంది స్థాపించి. 46 సంవత్సరాలుగా కూడా అనేక మండపాలను, అంటే యూత్ అందరినీ ఒక దగ్గరికి చేసి కుల మతం లేకుండా కూడా ప్రతి ఒక్కరిని ఐక్యం చేసే దిశగా ఆనాడు పెద్దలు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇప్పుడే అక్క సీనియర్ నాయకురాలు కూడా చెప్పడం జరిగింది, మనం విన్నాము. పోతే శశిదీది ఆధ్వర్యంలో 8 సంవత్సరాలుగా సామూహిక ఆరతి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మీరు చెప్పిన మహిళా శక్తి మీరు చూస్తున్నారు, నీకు 2 బిడ్డలు. ఇక్కడున్న చిన్నారి కూడా మేము చూస్తున్నాము. ఇది మాకు 10వ మండపం. మేము సాయంత్రం 4 గంటల నుంచి కూడా ఈరోజు ప్రారంభించినాము. ఇప్పటి వరకు కూడా ఎవరు అలసిపోలేదు. ఇదే ఒక శక్తి తనలో కూడా ఉన్నది. ఎక్కడికి వెళ్తే అక్కడ ముందుకు. ఇప్పుడు నీ బిడ్డ వస్తుంది తను. సో ఇట్లాంటి పిల్లలు కూడా, అంటే మనం పిల్లలకి ఏం నేర్పిస్తున్నాం, మనం చేసే దాన్ని బట్టే మన పిల్లలు కూడా ముందుకు వస్తారు. సరే మనం ముందుకు వెళ్తే మన పిల్లలు కూడా మనతో పాటు ఉంటారు. మేము ప్రతి ఒక్క మండపంలో కూడా మేము చెప్పడం ఏం చేస్తున్నామంటే హారతి ద్వారా చేసి, అంటే మేము 8 సంవత్సరాల కింద చేసినప్పుడు ఎట్లుంది, ఇప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఇంకా చాలా గ్రోత్. మేము వెళ్ళినా వెళ్ళకున్నా అక్కడ వాళ్ళు సమయానికి చేసేస్తున్నారు హారతి. ముఖ్యంగా ఈ సంవత్సరం ఒక 5 కార్యక్రమాలను తీసుకున్నాము. రంగోలి కార్యక్రమము, మరి గోమాత పూజ, సత్యనారాయణ వ్రతము, కుంకుమార్చన, మన తల్లిదండ్రులకు కూడా వాళ్ళ పాద పూజ, అవి కూడా చేయడం జరిగింది తోచిన విధంగా. ముఖ్యంగా ఇక్కడ మనం భాగ్యనగర్ జిల్లా, ఇక్కడ ముసరాంబాగ్ డివిజన్లో ఉన్నాము. ప్రతి ఒక్క ఇక్కడున్న మా జిల్లాలోని 27 డివిజన్లలో కూడా పూర్తిగా ఇప్పటి వరకు 20 డివిజన్లలో చేసినాం. అంటే మొత్తం భాగ్యనగర్ జిల్లాలో జరిగిన, నేను భాగ్యనగర్ జిల్లాలో ఉన్నాను కాబట్టి నేను మా డివిజన్ల గురించి చెప్తున్నా. పోతే మీరు అన్నారు మహిళలకు మీరు ఏం సంకేతం ఇస్తారు? నిజంగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో, ఎందుకంటే మేము హిందువులమని ఫస్ట్ గర్వంగా చెప్పుకుంటాం, దానికి హిందుత్వాన్ని కాపాడే దిశగా మనం నరేంద్ర మోడీ గారు ఏ రకంగా అడుగులు ముందు వేస్తున్నారో మొన్ననే చూసినాం. ఆపరేషన్ సింధూర్లో 2 మహిళలు సంచలనం సృష్టించినారు. నారీ శక్తి అనేది చాలా గొప్పది, వాళ్ళు దాన్ని చాటి చెప్పినారు. వాళ్ళ స్ఫూర్తి మాకు దాయకం. అది కాకుండా ఇప్పుడు నరేంద్ర మోడీ గారు 33% రిజర్వేషన్ ఇచ్చినారు. రానున్న స్థానిక ఎన్నికలలో 33% రిజర్వేషన్ పరంగా ముందుకెళ్తే మహిళలే ముందుంటారు. మనం ఎక్కడికి వెళ్ళినా మహిళలు ముందుండాలి. అంటే మేము అట్లా అనట్లేదు, మహిళలు ముందుండడం వల్ల, నారీ శక్తి వల్ల ఇంటిని సరిదిద్దగలుగుతారు, బయటికి వెళ్ళి కూడా వెళ్తారు. ఈరోజు ఈ శక్తిని మీరు చూస్తూ ఉన్నారు. మేము 4 గంటల నుంచి బయలుదేరిన వాళ్ళము, ఇప్పటివరకు మేము ఇంకా 4 గంటలు పనిచేస్తాం. సిద్ధంగా ఉన్నాం, ఎవ్వరు కూడా అలసిపోరు. కానీ ఈరోజు మరి గణనాథుని ఆశీర్వాదం వల్ల ఈ 11 రోజులు అసలు అలసట అనేదే ఉండదు. ఎప్పుడు వినాయక చవితి వస్తుందా, ఎప్పుడు మేము కార్యక్రమాలు చేయాలని ప్రతిరోజు మాకు ఇదే సమయం అవుతుంది. కానీ మేము ఈ మీడియా ద్వారా ఒకటే చెప్పదలుచుకున్నాం, శశిదీది అందరికీ పరిచయస్తురాలే. ఏ రకంగానైతే చార్మినార్లో భాగ్యలక్ష్మి అమ్మవారు శక్తి ఉంటుందో ఆ దీదికి కూడా అంతే శక్తి ఇస్తుంది. ఆ దీదితోటి మేమందరం కూడా వెళ్తున్నాము. అదే రకంగా రానున్న రోజుల్లో ప్రతి ఒక్క మహిళలు కూడా ముందుకెళ్తారు. ముఖ్యంగా మనము ఇక్కడున్న మహిళలందరూ తల్లులు,
ఏ రకంగా అయితే శివాజీ మహారాజుకు జిజియాబాయి ముందరుండి హిందూ ధర్మాన్ని కాపాడే విధంగా తను ముందుకు తీసుకెళ్ళిందో మేము ప్రతి ఒక్క మండపం దగ్గర కూడా ఇదే మెసేజ్ ఇస్తున్నాము. తన బిడ్డలను దేశం కోసం ధర్మం కోసం ఏ విధంగా అయితే పెద్దలు ప్రయత్నం చేస్తున్నారో ముందుకు తీసుకెళ్తున్నారో ఇప్పుడు చాలా ముందులు ఉన్నాం, ఇంకా ముందుకెళ్ళాలి. మేము మొత్తం ఓల్డ్ సిటీలో ఉన్నాం, ఈ ఓల్డ్ సిటీలోనే పొద్దు నుంచి ఇక్కడ వర్క్ చేసినాం, ఎక్కడ కూడా భయపడకుండా ముస్లిం ఏరియాలలో కూడా చేసినాం. ఇదే ధైర్యంతో ముందుకెళ్ళాలంటే ప్రతి ఒక్క తల్లులు కూడా వాళ్ళ పిల్లలను ఒక శివాజీ మహారాజు లాగా తయారు చేయాలి. పిల్లలు ఆడపిల్లలు ఉంటే ఝాన్సీ లక్ష్మీబాయిలను తయారు చేయాలి. ప్రతి పిల్లలను మన దేశం కోసం ధర్మం కోసం వాళ్ళను ముందుంచాలని నేను ప్రతి ఒక్క తల్లికి నేను కోరుకుంటున్నాను. మరి ఆ శక్తిని కూడా విజ్ఞాన నాయకుడు ఇప్పుడే అక్క చెప్పినట్టు విఘ్నాలు తొలగించాలి, అందరికీ ఆ శక్తిని ఇవ్వాలి, దేశం కోసం ధర్మం కోసం కాపాడే విధంగా నేను సైతం అని ప్రతి ఒక్కరు ముందరు ఉండాలి, దానికి తల్లులు కాపాడాలి. నారీ శక్తి గొప్పదని ప్రతి ఒక్క నారికి మహిళలకి అక్క చెల్లెళ్ళకి తెలియజేస్తా ఉన్నాను. మీరు కూడా మీ బిడ్డలకు అదే శక్తిని ఇవ్వండి, ముందుకు లక్ష్మీ సరస్వతి ఇద్దరు బోల్ గజానన్ మహారాజ్ కి బోల్ గజానన్ మహారాజ్ కి గణపతి పప్ప జై శ్రీరామ్. జై శ్రీరామ్. సో థ్యాంక్ యూ అన్న వన్స్ అగైన్. జై శ్రీరామ్. అందరూ ఒకసారి జై గణేష్ మహారాజ్ కి, గణపతి బప్ప, మంగళమూర్తి. థ్యాంక్ యూ.